హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. టుడే వీడియోలో మనం 2019-20 సంవత్సరానికి విడుదల చేసిన ఇంటీరియం బడ్జెట్ డీటెయిల్స్ అనేవి చూద్దాం. సో ఈ బడ్జెట్లో మనకి ఎక్కడైనా బిఈ అనే పదం వస్తే దాని అర్థం బడ్జెట్ ఎస్టిమేట్, ఆర్ఈ అనే పదం వస్తే కనుక రివైజ్డ్ ఎస్టిమేట్. ఓకే, గుర్తుపెట్టుకోండి ఇవి. ఓకే, మొట్టమొదటిగా మనకి ఫార్మర్స్ కోసం ఒక స్కీమ్ అనేదాన్ని లాంచ్ చేయడం జరిగింది. ఆ స్కీమ్ పేరు ఏంటంటే పిఎం కిసాన్. పిఎం కిసాన్ ఫుల్ ఫామ్ ఏంటి అంటే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి. Okay, to extend the direct income support at the rate of 6,000 per year to farmer families having cultivatable land up to 2 hectares ల్యాండ్. ఓకే, మనకి 2 హెక్టార్స్ ల్యాండ్ కలిగి ఉన్న రైతులకు మనకి 6,000 రూపాయల సహాయం అనేది డైరెక్ట్గా చేయడం జరుగుతుంది. సో సింపుల్గా చెప్పాలంటే మనకి తెలంగాణలో విడుదల చేసిన రైతు బంధు పథకం ఏదైతే ఉందో మనకి ఖరీఫ్ రబీకి 4,000 చొప్పున 8,000 సహాయం అనేది అందజేస్తారు కదా. సో ఈ పిఎం కిసాన్ అనే పథకం కూడా అలాంటిదే. ఓకే, సో పథకం పేరు వచ్చి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పిఎం కిసాన్. అమౌంట్ వచ్చి మనకి 6,000 రూపాయలు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, అప్ టు 2 హెక్టార్స్ మనకి ల్యాండ్ కలిగి ఉన్న వాళ్ళకి ఈ సహాయం అనేది అందుతుంది. ఓకే, దీనికి సంబంధించిన బడ్జెట్ అవుట్లే అంటే పిఎం కిసాన్ విత్ ఏ అవుట్లే ఆఫ్ 75,000 crore రూపీస్ ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ 2019-18. అలాగే 18-19 ఫైనాన్షియల్ ఇయర్కి 20,000 కోట్ల రూపాయలను కూడా దీనికి రివైజ్డ్ ఎస్టిమేట్లో కేటాయించడం జరిగింది. Okay, next, the finance minister announced 2% interest submission to the farmers pursuing to the activities of animal husbandry and fisheries. ఓకే, మనకి యానిమల్ హస్బెండరీ ఫిషరీస్ అంటే మనకి కోళ్ళ ఫారాలు ఇటువంటివి ఉంటాయి కదా, అటువంటివి నిర్వహించే వాళ్ళకి 2% ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ అనేది కల్పించడం జరుగుతుంది. ఓకే, ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ అంటే ఏంటి అంటే మనకి సపోజ్ ఒక 10% ఇంట్రెస్ట్ రేట్ అనేది మనకి ఫార్మర్ పే చేయాలి అనుకుంటే 2% ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ కల్పించారు అంటే 8% పే చేస్తే సరిపోతుంది. రిమైనింగ్ 2% ఏదైతే ఉందో దాన్ని గవర్నమెంట్ పే చేయడం జరుగుతుంది. ఓకే, దీన్నే మనకి ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్ అంటారు. ఓకే, సో ఈ ఫిషరీస్ హస్బెండరీ నడిపే వాళ్ళకి, యానిమల్ హస్బెండరీ నడిపే వాళ్ళకి మనకి 2% ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ అనేది కల్పించడం జరిగింది. అలాగే హూ అవైల్ లోన్ త్రూ కిసాన్ క్రెడిట్ కార్డ్ ఫర్దర్ ఇన్ ద కేస్ ఆఫ్ టైమ్లీ రీపేమెంట్ ఆఫ్ ద లోన్ దే విల్ గెట్ ద అడిషనల్ 3% ఇంట్రెస్ట్ సబ్వెన్షన్. కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా లోన్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు టైంకి కనుక రీపేమెంట్ చేసినట్లయితే వాళ్ళకి ఎక్స్ట్రాగా మనకి 3% ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ అనేది కల్పించడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్, allocation of 750 crore for the రాష్ట్రీయ గోకుల్ మిషన్ హ్యాస్ బీన్ అనౌన్స్డ్ ఫర్ ద కరెంట్ ఇయర్ ఇట్ సెల్ఫ్. మనకి ఇయర్లో రాష్ట్రీయ గోకుల్ మిషన్కి 750 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, రాష్ట్రీయ గోకుల్ మిషన్కి ఎంత అమౌంట్ కేటాయించారు అంటే 750 కోట్లు. నెక్స్ట్, సెట్టింగ్ అప్ ఆఫ్ రాష్ట్రీయ కామధేను ఆయోగ్ టు అప్స్కేల్ ద సస్టైనబిలిటీ జెనెటిక్ అప్గ్రేడేషన్ ఆఫ్ కౌ రిసోర్సెస్ అండ్ టు ఎన్హాన్స్ ద ప్రొడక్షన్ అండ్ ప్రొడక్టివిటీ ఆఫ్ ద కౌస్ ఆల్సో హ్యాస్ బీన్ అనౌన్స్డ్. ఓకే, కౌ రిసోర్స్కి సంబంధించి ప్రొడక్షన్ అండ్ ప్రొడక్టివిటీని ఎన్హాన్స్ చేయడం కోసం ఒక పథకాన్ని ప్రారంభించారు. అదే మనకి రాష్ట్రీయ కామధేను ఆయోగ్. ఓకే, దిస్ ఆయోగ్ విల్ లుక్ ఆఫ్టర్ ద ఎఫెక్టివ్ ఇంప్లిమెంట్స్ ఆఫ్ ద లాస్ అండ్ వెల్ఫేర్ స్కీమ్స్ ఫర్ కౌ. ఓకే, మెయిన్స్గా కౌస్ కోసం మనకి కామధేను అంటే కౌ అని మీనింగ్ కదా. సో కౌస్ కోసం లాంచ్ చేసిన స్కీమ్ మెయిన్గా మనకి రాష్ట్రీయ కామధేను ఆయోగ్. నెక్స్ట్, ట్యాక్స్ లిమిట్ అనేది మెయిన్గా హైలైట్ అని చెప్పుకోవాలి. 2.5 lakhs దాకా మనకి ట్యాక్స్ అనేది పే చేయాల్సిన అవసరం లేదు మొన్నటి దాకా. సో ఈ ఇయర్లో మనకి ఎస్టిమేషన్ ఏం చెప్తున్నారంటే 5 lakhs దాకా కూడా ఎటువంటి ట్యాక్స్ కూడా పే చేయాల్సిన అవసరం లేదని. అలాగే మనకి ఇన్వెస్ట్మెంట్స్లో కనుక 1.5 lakhs అంటే టోటల్గా 6.5 lakhs దాకా కూడా మనకి ట్యాక్స్ బెనిఫిట్ అనేది లభిస్తుంది. 5 lakhsకి పైగా ఎక్స్ట్రాగా 1.5 lakhs దాకా మనం మ్యూచువల్ ఫండ్స్లో కానీ, ప్రావిడెంట్ ఫండ్స్లో కానీ, ఇన్సూరెన్స్, ఎల్ఐసి లాంటి వాటిలో సేవింగ్స్ కనుక చూపిస్తే కనుక మనకి ఈ బెనిఫిట్ అనేది లభిస్తుంది. ఓకే, ఇండివిజువల్ ట్యాక్స్ పేయర్స్ హ్యావింగ్ ట్యాక్సబుల్ యాన్యువల్ ఇన్కమ్ అప్ టు 5 lakhs will not be required to pay any income tax. The finance minister said that the persons having gross income up to 6.5 lakhs are not required to pay any income tax if they make investments in provident funds, special savings and insurance, etc. Okay, నెక్స్ట్, మెటర్నిటీ లీవ్ ఆఫ్ 26 weeks అండర్ ద ప్రధానమంత్రి మాతృవందన యోజన. ఓకే, మనకి ప్రధానమంత్రి మాతృవందన యోజన పథకం కింద మనకి ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 26 weeks మెటర్నిటీ లీవ్ అనేది శాంక్షన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, వందే భారత్ ఎక్స్ప్రెస్. ఓకే, ట్రైన్ 18 అని పిలుస్తారు కదా, దానికి వందే భారత్ ఎక్స్ప్రెస్ అని నేమ్ చేశారు. విల్ ప్రొవైడ్ ద స్పీడ్, సర్వీస్ అండ్ సేఫ్టీ అండ్ విల్ గివ్ ఏ బూస్ట్ టు మేక్ ఇన్ ఇండియా. ఓకే, ఇది ఒకటి ఇంపార్టెంట్ పెట్టుకోండి, వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ 18. నెక్స్ట్, ద గవర్నమెంట్ విల్ ఇంక్రీజ్ ద గ్రాట్యుటీ లిమిట్
ఫ్రమ్ 10 lakhs to 20 lakhs. మనకి గ్రాట్యుటీ లిమిట్ అంటే రిటైర్ అయినప్పుడు మనకి కొంత అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది కదా. ఒక్కొక్కసారి మనకి 5 years అలా సర్వీస్ అయిపోయిన తర్వాత కావాలనుకుంటే ముందుగానే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం గ్రాట్యుటీ అనేది మనకి ముందుగానే తీసుకోవచ్చు. సో ఆ లిమిట్ అనేది మనకి 10 లక్షల నుండి 20 లక్షల రూపాయల దాకా పెంచడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఫర్ సాలరీడ్ పర్సన్ స్టాండర్డ్ డిడక్షన్ ఈజ్ బీయింగ్ రైజ్డ్ ఫ్రమ్ ద కరెంట్ 40,000 to 50,000. స్టాండర్డ్ డిడక్షన్ లిమిట్ ఏదైతే ఉందో దాన్ని 40,000 రూపాయల నుండి 50,000 రూపాయలకి పెంచడం జరిగింది. నెక్స్ట్ టీడీఎస్ థ్రెషోల్డ్ ఆన్ ఇంట్రెస్ట్ ఎర్న్డ్ ఆన్ బ్యాంక్ ఆర్ పోస్ట్ ఆఫీస్ డిపాజిట్స్ ఈజ్ బీయింగ్ రైజ్డ్ ఫ్రమ్ 10,000 to 40,000. టీడీఎస్ అంటే ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్. మనకి ఏదైనా బ్యాంక్లో సేవింగ్స్ అకౌంట్ కానీ ఫిక్స్డ్ డిపాజిట్ కానీ అలాగే పోస్ట్ ఆఫీస్లో ఏదైనా సేవింగ్స్ స్కీమ్ కానీ ఉంటే కనుక మనకి ఒక సంవత్సరానికి 10,000 రూపాయల కన్నా ఎక్కువ ఇంట్రెస్ట్ కనుక మనకి ఎర్న్ చేస్తూ ఉంటే దాని మీద టీడీఎస్ అనేది పడుతుంది, ట్యాక్స్ డిడక్షన్ సోర్స్ అనేది. ఇప్పుడు ఆ 10,000 లిమిట్ని 40,000 రూపాయలకి పెంచడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ TDS threshold for the deduction of tax on the rent is proposed to be increased from 1,80,000 to 2,40,000 for providing relief to small taxpayers. ఓకే, మనకి TDS threshold అనేది రెంట్ మీద 1,80,000 ఉండేది, దాన్ని మనకి 2,40,000 దాకా కూడా TDS అనేది పెంచడం జరిగింది. ఓకే, నెక్స్ట్ అనౌన్సింగ్ అండ్ అలొకేషన్ ఆఫ్ 60,000 crores ఫర్ MGNREJ ఫర్ బడ్జెట్ ఎస్టిమేట్స్ 2019-18. 2019-20 సంవత్సరానికి గాను MGNREJకి మనకి అలొకేషన్ అమౌంట్ ఎంత పెట్టారంటే 60,000 crore రూపీస్. MGNREJ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. ఓకే, నెక్స్ట్ 90,000 crore అలొకేటెడ్ ఫర్ ద ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన అంటే మనకి రోడ్స్ అవి కన్స్ట్రక్ట్ చేస్తూ ఉంటారు కదా, దానికి సంబంధించిన పథకం. దీనికి అమౌంట్ ఎంత అలొకేషన్ చేశారంటే 19,000 crore రూపీస్. ఓకే, అలాగే OROP అంటే 1 rank 1 pension స్కీమ్ ఉంది కదా, దీనికి సంబంధించి బడ్జెట్ అలొకేషన్లో అమౌంట్ ఎంత డిస్ట్రిబ్యూట్ చేశారంటే 35,000 crore రూపీస్. Okay, next by March 2019 all households will be provided with the electricity connection. Till now 143 crore LED bulbs have been provided in a mission mode which has resulted in the saving of 50,000 crore for the poor and middle class. ఓకే, మనకి ఎల్ఈడి బల్బుల పథకం ఉంది కదా, దాని ప్రకారం 143 కోట్ల ఎల్ఈడి బల్బులు ఏమంటే డిస్ట్రిబ్యూట్ చేసామని చెప్తున్నారు. అలాగే ఇలా చేయడం వల్ల మనకి ఎల్ఈడి బల్బ్స్ వాడటం వల్ల పవర్ కన్జంప్షన్ అనేది తగ్గుతుంది కదా, దాని ద్వారా కరెంటు బిల్ అనేది సేవ్ అవుతుంది. ఈ విధంగా పూర్ అండ్ మిడిల్ క్లాస్ పీపుల్కి 50,000 కోట్ల రూపాయలు అనేది సేవింగ్స్ అనేవి ఉన్నాయని కూడా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ శ్రీ గోయల్ ఆల్సో సెడ్ దట్ 14 of the 21st AIIMS operated are being established in the country presently have been announced since 2014. మనకు ఇప్పటిదాకా 21 AIIMS అనే వాటిని ఆల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ని అనౌన్స్ చేయడం జరిగింది. సో రీసెంట్గా 22nd AIIMSని కూడా ఈ బడ్జెట్లో అనౌన్స్ చేశారు. ఈ 22nd AIIMS అనేది ఎక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నారంటే మనకి హర్యానా స్టేట్. నెక్స్ట్ ఏ సస్టైనబుల్ ఇంక్రీజ్ ఇన్ ప్రపోజ్డ్ ఇన్ ద అలొకేషన్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్. మనకి SC/ST ఫండ్ చూసుకున్నట్లయితే ద అలొకేషన్ అనేది ఎంత ఉందంటే 56,619 crore రూపీస్ ఉంది ఫర్ ద BE ఆఫ్ 2018-19 ఫర్ షెడ్యూల్ క్యాస్ట్. ఫర్దర్ ఇంక్రీజ్ టు 62,472 crore rupees. Okay, in the RE proposed to be enhanced to 76,801 crore in BE for the 2019-20. ఓకే, మనకి SC/ST వెల్ఫేర్ ఫండ్ అనేది ఇయర్ వైజ్గా ఇవ్వడం జరిగింది, BE అండ్ RE కూడా. నెక్స్ట్ ఉజ్వల యోజన ఎయిమింగ్ డెలివరీ ఆఫ్ 8 crore ఫ్రీ LPG కనెక్షన్స్. మోర్ దాన్ 6 crore కనెక్షన్స్ హ్యావ్ ఆల్రెడీ బీన్ గివెన్ అండ్ ద రిమైనింగ్ విల్ గెట్ ద ఫ్రీ గ్యాస్ కనెక్షన్స్ బై ద నెక్స్ట్ ఇయర్. ఓకే, మనకి LPG కనెక్షన్ స్కీమ్ అనేది ఉంది కదా, తక్కువ రేటుకి మనకి సబ్సిడీ రేట్ మీద గ్యాస్ కనెక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మొత్తం మీద 8 కోట్ల ఫ్రీ కనెక్షన్స్ ఇవ్వాలని చెప్పి ఈ ఉజ్వల యోజన పథకం కింద నిర్ణయించుకోవడం జరిగింది. ఇప్పటిదాకా 6 కోట్ల కనెక్షన్స్ అనేవి ఇచ్చాం, ఇంకా రిమైనింగ్ 2 crore అనేవి నెక్స్ట్ ఇయర్లో కంప్లీట్ అవుతాయని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఫైనాన్స్ మినిస్టర్ అనౌన్స్డ్ దట్ ద ఫస్ట్ టైం ద కంట్రీ డిఫెన్స్ బడ్జెట్ విల్ బీ ఓవర్ ద 3 lakh crore. ఓకే, సో డిఫెన్స్ బడ్జెట్ని ఎంత కేటాయించారంటే మొట్టమొదటిసారిగా 3 లక్షల కోట్ల రూపాయలని డిఫెన్స్కి కేటాయించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ అలాగే రైల్వే బడ్జెట్ చూసుకుంటే క్యాపిటల్ సపోర్ట్ ఫ్రమ్ ద బడ్జెట్ ఫర్ ద ఇండియన్ రైల్వే ఈజ్ ప్రపోజ్డ్ అట్ 64,587 crore rupees in the 2019-20 BE. ఓకే, నెక్స్ట్ టు ప్రొవైడ్ ద పెన్షనరీ బెనిఫిట్స్ టు at least 10 crore laborers and workers in the unorganized sector, a new scheme called
ప్రధానమంత్రి శ్రమయోగి మన్ధన్ ఈజ్ అనౌన్స్డ్. ఓకే, అనార్గనైజ్డ్ సెక్టార్లో పనిచేసే లేబర్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక పథకాన్ని ప్రారంభించడం జరిగింది పెన్షన్కి సంబంధించింది. ఆ పథకం పేరు ఏంటంటే ప్రధానమంత్రి శ్రమయోగి మన్ధన్. ఈ పథకం కింద మనకి 3,000 రూపాయల దాకా పెన్షన్ అనేది ఇస్తామని చెప్పి అనార్గనైజ్డ్ సెక్టార్ వర్కర్స్కి చెప్పడం జరిగింది. సో ఈ పెన్షన్ గురించి డీటెయిల్స్ చూసినట్లయితే న్యూ ప్రధానమంత్రి శ్రమయోగి మన్ధన్ యోజన ఫర్ అనార్గనైజ్డ్ సెక్టార్ వర్కర్స్ విత్ ద ఇన్కమ్ అప్ టు 15,000. ఓకే, ఎవరికైతే మంత్లీ ఇన్కమ్ 15,000 లోపు ఉంటుందో వాళ్ళకి ఈ పథకం అనేది వర్తిస్తుంది. అలాగే బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 3,000 రూపాయల పెన్షన్ అనేది రావడం జరుగుతుంది. కాకపోతే వాళ్ళు ప్రతి నెల కూడా 100 రూపాయలు అనేది కాంట్రిబ్యూట్ చేయాలి. రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళకి ఈ 3,000 రూపాయల పెన్షన్ అనేది వస్తుంది. మీరు ప్రతి నెల కూడా 100 రూపాయలు పే చేస్తే ఈ స్కీమ్కి ఎలిజిబుల్ అవుతారు. ఓకే, ఈ స్కీమ్కి గవర్నమెంట్ కేటాయించిన అమౌంట్ ఎంత అంటే 500 crore రూపీస్. ఓకే, సో ఇది మనకి బడ్జెట్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది. సో కుదిరితే తెలుగులో కూడా నెక్స్ట్ మళ్ళీ ఇంకొక వీడియో అనేది చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.